అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను ప్రారంభించుకుంటున్నాం. అది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ రచన గోరా. ముఖ్యమైన వివరాలను తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతం నేరుగా కథలోకి. గోరా, రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రారంభం. కలకత్తా, వర్షాకాలం. ఉదయ సంధ్యా మేఘాలు చెల్లా చెదురైనాయి. ఆకాశం స్వచ్ఛమైన సూర్యకాంతితో తొణికిసలాడుతోంది. వినయభూషణ్ ఒంటరిగా మేడ మీద వరండాలో నిలబడి ఎడతెగకుండా వచ్చే పోయే బాటసారుల్ని తీరికగా తేరిపార చూస్తున్నాడు. అంతకు కొద్ది కాలం క్రితమే కాలేజీ చదువు పూర్తి చేశాడు. ఇంకా ఏ పనిలోనూ ప్రవేశించలేదు. పత్రికలకేదో వ్రాశాడు, సభలు సమావేశాలు ఏర్పాటు చేశాడు. కానీ అతని మనసుకేమీ సంతృప్తి కలగలేదు. ఇవాళ ఉదయం ఏ పని లేకపోవడం వల్ల ఏమీ తోచడం లేదు. ఎదురు దుకాణం ముందు భైక్షుక వృత్తిలో జీవించే వీధి గాయకుడు వివిధ వర్ణాల దుస్తులు ధరించి నిలబడి ఇలా పాడుతున్నాడు. యాడ నుంచి వస్తివే సిలక, నువ్వెడకే గెదవే సిలక, యాడ నుంచి వస్తివే సిలక, నువ్వెడకే గెదవే సిలక, యాడ నుంచి వస్తివే సిలక, నిన్ను పట్టి గూట కట్టివేయ జాలనే సిలక, నిన్ను పట్టి గూట కట్టివేయ జాలనే సిలక, ఓ సిలక, ఓ సిలక, యాడ నుంచి వస్తివే సిలక, నువ్వెడకే గెదవే సిలక, యాడ నుంచి వస్తివే సిలక. ఆ భిక్షుకుని పైకి తీసుకువెళ్ళి ఆ చిలక పాట వ్రాసుకోవాలనిపించింది. కానీ అర్ధరాత్రి వేళ హఠాత్తుగా చలివేసినప్పుడు లేచి దుప్పటి తెచ్చుకోవడానికి బద్ధకం వేస్తుంది. అలాగే ఆ వీధి గాయకుని పిలవటానికి వినయభూషణ్కి బద్ధకం వేసింది. చిలకపాట వ్రాసుకోలేదు. కానీ వినయభూషణ్ హృదయంలో మాత్రం ఆ పాట ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇంతలో అతని ఇంటికెదురుగా ప్రమాదం జరిగింది. ఒక అద్దె బండికి జోడు గుర్రాల బగ్గి ఆఘ మేఘాల మీద వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయింది. అద్దె బండి ఒక ప్రక్కకు ఒరిగింది. వినయభూషణ్ వీధిలోకి పరిగెత్తుకొని వచ్చేసరికి బండిలో నుంచి ఒక బాలిక దిగింది. ఒక వృద్ధుడు దిగడానికి యత్నిస్తున్నాడు. వారికి సహాయపడ్డానికి వినయభూషణ్ వెళ్ళి ఆ వృద్ధుడి మొహం పాలిపోయి ఉండడం చూసి, మీకు దెబ్బలు తగలేదు కదా అని అడిగాడు. హబ్బే, మరేం లేదు అంటూ ఆయన ప్రమాదాన్ని తేలికగా తోసిపుచ్చాలని మందహాసం చేస్తూ యత్నించాడు. కానీ మందహాసం అణిగిపోయింది. ఆయన మూర్ఛపడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని తేలికగా అర్థమైంది. వినయ్ ఆయన చేతులు పట్టుకుని ఆదుర్దాపడుతున్న బాలికతో, మా ఇల్లు ఈ ప్రక్కనే, ఇదే, లోపలికి రండి అన్నాడు. ఆ వృద్ధుని పడుకోబెట్టి ఆ బాలిక నీళ్ల కోసం చుట్టూ చూస్తోంది. కూజా తీసుకుని నీళ్లు ఆ వృద్ధుని ముఖం మీద చల్లి విసురుతూ వినయభూషణ్తో, డాక్టర్ గారికి కబురు చేయగలరా అని అన్నది. దగ్గరలోనే ఒక డాక్టర్ నివసిస్తూ ఉండడం వల్ల వినయ్ బాబు తన సేవకుణ్ణి వెంటనే పంపించాడు. ఆ గదిలో అద్దం ఉంది. ఆ బాలిక వెనక నిలబడి అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని వినయ్ బాబు తేరిపార చూచాడు. బాల్యం నుంచి కలకత్తాలో చదువులో నిమగ్నుడైనాడు. అతనికి ఉన్న ప్రపంచ జ్ఞానమంతా
పుస్తకాలు చదవడం వల్ల లభించింది. తన కుటుంబంలోని స్త్రీలను తప్ప ఇతర స్త్రీలను ఎరుగడు. అద్దంలో గోచరించిన ఆ ప్రతిబింబం అతనిని ఆకర్షించింది. స్త్రీల ఆకృతిని సూక్ష్మంగా పరిశీలించే నేర్పు అతనికి లేదు. ప్రేమతో ఆతృతతో వంగిన ఆ యువతి ముఖంలో మృదుల కాంతితో కూడిన నూతన ప్రపంచం విచ్చుకున్నట్లు అనిపించింది. కొంతసేపైన తర్వాత ఆ వృద్ధుడు కళ్ళు తెరిచి నిట్టూర్చాడు. ఆ బాలిక ఆయన మీదకి వంగి గద్గద స్వరంతో మెల్లగా, నాన్న, దెబ్బ తగిలిందా అని అడిగింది. ఎక్కడ ఉన్నాను అని అడిగాడు ఆ వృద్ధుడు కూర్చోవాలని యత్నిస్తూ. కానీ వినయభూషణ్ తొందరగా ఆయన పక్కకు వెళ్ళి, డాక్టర్ వచ్చే వరకు కదలకండి అన్నాడు. ఇలా అంటుండగానే డాక్టర్ అడుగుల చప్పుడు వినిపించింది. ఆ వెంటనే డాక్టర్ వారి ముందుకొచ్చాడు. రోగిని పరీక్షించి పెద్ద ప్రమాదం ఏమీ లేదని, వేడి పాలలో బ్రాందీ కలిపి ఇమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వృద్ధునిలో ఆందోళన, చింత గోచరించాయి. వీటికి కారణం గ్రహించిన ఆ బాలిక ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి ఇవ్వవలసిన రుసుము, మందు ఖరీదు పంపించవచ్చని ఆయన్ను శాంతపరిచింది. తరువాత వినయబాబు కేసి తిరిగింది. ఏమి అద్భుతమైన నేత్రాలు! ఆ నేత్రాలు పెద్దవా, చిన్నవా, నల్లనివా, గోధుమ రంగువా అని ఆలోచించాలనే భావమే అతనికి తట్టలేదు. మొదటి చూపులోనే నిష్కాపట్యం వాటిల్లో గోచరించాయి. అంతేకాదు, వాటిల్లో సిగ్గు గాని, తడబాటు గాని సూచనప్రాయంగానైనా పొడగట్టలేదు. ప్రశాంతమైన శక్తి పొడగట్టింది. వినయ సాహసించి తడబడుతూ, హబ్బే, డాక్టర్ రుసుంకేమొచ్చే, మీరేం శ్రమ తీసుకొనక్కర్లేదు, నేనే. అతని మీదే ఉన్న బాలిక దృష్టి ఆ వాక్యం పూర్తి చేయనిలేదు. అతని మీదే ఉన్న బాలిక దృష్టి ఆ వాక్యం పూర్తి చెయ్యనీయలేదు. పైగా డాక్టర్ రుసుమును పుచ్చుకోవటానికి అంగీకరించేటట్టు చేసింది. బ్రాందీ కోసం పంపడానికి వీల్లేదని ఆ వృద్ధుడు పట్టుబట్టేసరికి ఆ బాలిక, కానీ నాన్న, డాక్టరు తీసుకోవలసిందన్నారు అంటూ హఠం చేసింది. దానిమీద ఆ వృద్ధుడు, కాస్త వంక దొరికితే చాలు, బ్రాందీ పుచ్చుకోమనడం ఈ డాక్టర్లకి అలవాటైపోయింది. ఈ కాస్త బలహీనం తగ్గటానికి గ్లాసు పాలు సరిపోతాయి అన్నాడు. పాలు త్రాగిన తర్వాత వినయ్కేసి తిరిగి, ఇంక వెళ్ళి వస్తాం, పాపం మీకు చాలా శ్రమ ఇచ్చాం అన్నాడు. ఆ బాలిక బండి తీసుకురావాలని అన్నది. కానీ ఆమె తండ్రి సందేహిస్తూ, వారికి ఇంకా శ్రమ ఇవ్వడం దీనికి, మన ఇల్లు నడక దూరంలోనే ఉంది కదా, సునాయాసంగా నడిచి వెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఆ బాలిక దానికి అంగీకరించలేదు. తండ్రి పట్టుపట్టలేదు. వినయ స్వయంగానే బండి కోసం వెళ్ళాడు. బయలుదేరే ముందు ఆ వృద్ధుడు తనను ఆదరించిన గృహస్థు పేరు అడిగాడు. వినయభూషణ చటర్జీ అని వినయ చెప్పగా విని, తన పేరు పరేష్ చంద్ర భట్టాచార్య అని, ఆ వీధిలో 78వ నంబర్ ఇంట్లో నివసిస్తున్నానని చెప్పాడు. తీరిక ఉన్నప్పుడల్లా మా ఇంటికి వస్తే సంతోషిస్తాను అని కూడా అన్నాడు. ఆ బాలిక నేత్రాలలో ఆ ఆహ్వానానికి అంగీకారం మౌనంగా గోచరించింది. వినయ వారిని ఇంటి వరకు దిగబెట్టి వద్దామని తలపోశాడు గాని, మర్యాదగా ఉంటుందో ఉండదో అని తటపటాయిస్తూ నిలబడ్డాడు. బండి కదులుతుంటే ఆ బాలిక తల వంచి నమస్కరించింది. తలవని తలంపుగా ఆమె నమస్కరించేసరికి వినయ కంగారుపడి తిరిగి నమస్కరించలేకపోయాడు. గదిలోకి తిరిగి వెళ్ళిన తర్వాత ఈ చిన్న పొరపాటుకు వినయ పదే పదే నొచ్చుకోసాగాడు. వారిని కలుసుకున్న దగ్గర నుంచి వారు వెళ్ళిపోయే వరకు తన ప్రవర్తనను మనసులో తరిచి సమీక్షించుకొని తన ప్రవర్తన అసభ్యంగా ఉందని తలపోశాడు. ఆయా పరిస్థితులలో
ఏమి చేయవలసింది, ఏమి చేయకుండా ఉండవలసింది, ఏమి చెప్పవలసింది, ఏమి చెప్పకుండా ఉండవలసింది తన మనసులో నిర్ణయించుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నిస్తూ ఉండగా ఆ బాలిక పక్క మీద వదిలిపెట్టి వెళ్ళిన జేబు రుమాల అతని కంటపడింది. తొందరగా దాన్ని తీసుకుంటుంటే ఆ వీధి గాయకుని యాడనుంచి వస్తివే శిలక, నువ్వేడకేగదవే శిలక అనే పాట అతన్ని వెంటాడజొచ్చింది. గంటలకు గంటలు గడిచాయి. ఎండ తీవ్రమైంది. అద్దెబళ్ళు ఒకటే ప్రవాహంలాగా ఆఫీసుల వైపు వెళ్తున్నాయి. కానీ వినయ ఆ రోజున ఏ పని మీద మనసు నిలపలేకపోయాడు. ఆ చిన్న ఇల్లు, దాని చుట్టూ ఆవరించిన ఆ అందవిహీనమైన నగరం హఠాత్తుగా భ్రమలా గోచరించాయి. జులై సూర్యుని మండుటెండ మంటలు గక్కుతూ తలలో నుంచి రక్తనాళాలలోకి ప్రవహించి అతని అంతరంగం నుంచి నిత్య జీవిత అల్పత్వాన్ని మరుగుపరిచింది. సరిగ్గా ఆ సమయానికి 7-8 బాలుడు బయట నిలబడి తలుపు మీది సంఖ్యను పరకాయించి చూస్తూ ఉండడం వినయ కంటబడింది. ఆ బాలుడు తన ఇంటి కోసమే వెతుకుతున్నాడని నిశ్చయంతో బిగ్గరగా ఈలే అని కేకవేసి గబగబా వీధిలోకి వెళ్ళి ఆ బాలుని ఇంటిలోకి తీసుకువచ్చాడు. ఆ బాలుడు వినయకు ఒక కవర్ అందిస్తూ ఉంటే వినయ అతని మొహం పరీక్షగా చూశాడు. ఆ కవర్ మీద వినయ పేరు స్పష్టంగా వ్రాసి ఉంది. ఆ పిల్లవాడు మా అక్క ఇది ఇచ్చి పంపింది అన్నాడు. ఆ కవర్లో ఉత్తరం లేదు కానీ కొద్దిగా డబ్బు మాత్రం ఉంది. ఆ పిల్లవాడు వెళ్ళిపోదామని వెనక తిరిగాడు గాని వినయ అతన్ని మేడ మీదకు రమ్మని బలవంత పెట్టాడు. అతని అక్క కంటే ఆ పిల్లవాడు ఇంకా వన్నె ఎక్కువ. అయినా ఇద్దరికీ దగ్గర పోలిక ఉంది. వినయ మనసులో చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడు వినయను ఆకర్షించాడు. ఆ కుర్రవాడు మంచి ధైర్యస్తుడు. గదిలో ప్రవేశించగానే గోడకు వేలాడుతున్న పటం వేలుతో చూపి ఇది ఎవరిది అని ప్రశ్నించాడు. నా స్నేహితుని పటం అని జవాబిచ్చాడు వినయ. స్నేహితుని పటమా? ఎవరతను అని అడిగాడు ఆ బాలుడు ఆశ్చర్యపోతూ. నువ్వు ఎరగవులే అన్నాడు వినయ నవ్వుతూ. అతని పేరు గౌరీమోహన్. నేను గోరా అని పిలుస్తుంటాను. బాల్యం నుంచి మేమిద్దరం కలిసి ఒకే బడిలో చదువుకున్నాం. మీరు ఇంకా బడికి వెళ్తున్నారా? చదువు పూర్తి చేశాను. నిజంగానే? చదువు? వినయ ఆ చిన్నపిల్లవాని మెప్పును పొందాలనే ప్రలోభాన్ని అణచుకోలేక చదువంతా పూర్తి చేశాను అన్నాడు. ఆ పిల్లవాడు వినయకేసి కళ్ళు పూర్తిగా విప్పి ఆశ్చర్యంగా చూసి నిట్టూర్చాడు. ఎప్పుడో ఒకనాడు తను అంత విద్యాస్థాయికి చేరుకోవటంలో ఏమీ అనుమానం లేదని భావించాడు. నీ పేరేమిటి అని వినయ అడగగా సతీష్ చంద్ర ముఖర్జీ అని చెప్పాడు. ముఖర్జీ అని వినయ పునరుద్ఘాటించాడు తెల్లబోతూ. క్షణికంలో వారిద్దరూ ఆప్తమిత్రులైపోయారు. పరేష్ బాబు వారి తండ్రి కాదని, చిన్నతనం నుంచి వారిని పెంచాడని వినయ్ తెలుసుకున్నాడు. ఆ బాలిక అసలు పేరు రాధారాణి. కానీ పరేష్ బాబు భార్య ఆమెకు ఎక్కువగా సనాతన మత వాసన కొట్టని సుచరిత అని పేరు పెట్టింది. సతీష్ వెళ్ళబోతుండగా నువ్వు ఒంటరిగా వెళ్ళగలవా అని వినయ అడిగాడు. దానికి తన గర్వం దెబ్బతిన్నట్టు భావించి ఎప్పుడూ ఒంటరిగానే వెళ్తుంటాను అన్నాడు సతీష్. అయినా ఇంటి వరకు వచ్చి దిగబెడతాను అని వినయ అనేసరికి తన పౌరుషాన్ని కించపరుస్తున్నట్టు భావించి బాధపడి ఎందుకు నేను వెళ్ళగలను అన్నాడు ఆ బాలుడు. ఒంటరిగా తాను వెళ్ళిన ఉదాహరణలు అనేకం చెప్పసాగాడు. ఇంటి వరకు వచ్చి దిగబెడతానని వినయ ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నాడో ఆ బాలుడు గ్రహించలేకపోయాడు. ఆ పైన లోపలికి రమ్మని సతీష్ ఆహ్వానించగా వినయ ఇప్పుడు కాదు, ఇంకో రోజు ఎప్పుడైనా వస్తానులే అని దృఢనిశ్చయంతో ఆహ్వానం నిరాకరించాడు. ఇంటికి తిరిగి వచ్చి వినయ కవర్ తీసి పై చిరునామాను క్షుణ్ణంగా పరిశోధించాడు. ఆ వ్రాతలోని ప్రతి అక్షరం వంపులు వన్నెలు
అతని హృదయం మీద హత్తుకుపోయాయి. ఆ కవర్ను అందులోని డబ్బుతో సహా భద్రంగా పెట్టెలో పెట్టి ప్రాణం మీదికి వచ్చిన ఆ డబ్బును సావకాశం లేకుండా చేశాడు. వర్షాకాలంలో ఒకనాటి సాయం సంధ్యా చీకటిలో ఆకాశం నీటి భారంతో కిందికి వంగిపోతున్నట్లుంటుంది. మకమకలాడే బూడిద రంగు మేఘ పంక్తి నిశ్శబ్ద పాలన కింద కలకత్తా నగరం తోక మీద తలపెట్టుకుని ముడుచుకుని విచారంతో పండుకున్న భారీ కుక్కలాగా ఉంది. ఆ కిందటి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జల్లు పడుతూనే ఉంది. వీధులు బురదమయమైపోయాయి. బురదను కొట్టివేసేటంతగా వాన కురియలేదు. ఆనాటి మధ్యాహ్నం 4 గంటలకు వాన వెలిసింది, కానీ మేఘాలింకా విచ్చిపోలేదు. వాతావరణం తిన్నగా లేదు. ఇంట్లో తోచదు. బయటికి వెళ్ళటానికి వాన వస్తుందేమోనని భయం. ఈ ద్వంద్వ పరిస్థితిలో 3 అంతస్తుల భవనం మిద్దె మీద తడిలో 2 యువకులు పేము ఆసనాల మీద కూర్చుని ఉన్నారు. ఈ మిద్దె మీదనే వారు చిన్నప్పుడు బడి నుంచి తిరిగి వచ్చి ఆడుకున్నారు. పరీక్షల ముందు పిచ్చిగా ఈ మిద్దె మీదనే పచార్లు చేస్తూ బిగ్గరగా పాఠాలు కంఠస్థం చేశారు. వేసవిలో సాయంకాలం కాలేజీ నుంచి తిరిగి వచ్చి ఈ మిద్దె మీదనే భోజనం చేసి తెల్లవారుజామున 2 గంటల వరకు ఏవేవో చర్చిస్తూ కాలం గడిపి ఆ తర్వాత ఒక్క చాప మీదనే 2 కలిసి పడుకొని నిద్రపోయేవాళ్ళు. కాలేజీ పరీక్షలు లేనప్పుడు ఈ మిద్దె మీదనే నెలకొకసారి హిందూ దేశభక్తుల సంస్థ సమావేశాలు జరిపారు. ఈ సంస్థకు ఈ మిత్రులిద్దరిలో ఒకరు అధ్యక్షుడు, రెండవ వారు కార్యదర్శి. అధ్యక్షుని పేరు గౌరమోహన్. బంధుమిత్రులు గోరా అని పిలిచేవారు. అందరికంటే బాగా పొడగరి. కళాశాల అధ్యాపకులలో ఒకరు అతన్ని మంచు కొండ అని పిలిచేవారు. అతని శరీరఛాయ స్వచ్ఛమైన తెలుపు, 6 అడుగుల పొడుగు, మంచి బలిష్టి, పెద్ద పులి పంజా లాంటి పిడికిళ్ళు. హఠాత్తుగా ఎవరెక్కడ అని కేకవేస్తే ఎంతటి వాడైనా హడలిపోవలసిందే. అతని స్వరం అంత గంభీరం, అంత కరుకు. బ్రహ్మాండమైన కోట తలుపుల కడ్డీలలా దవడ ఎముకలు, గడ్డం. అతని ముఖం మరీ పెద్దది, బలిష్టమైంది అనిపిస్తుంది. కనుబొమ్మలు ఏమాత్రం లేవు. నుదురు విశాలంగా చెవుల వరకు వ్యాపించింది. పెదవులు సన్నం, ఎప్పుడూ ఖర్చుకునే ఉంటాయి. వాటి మీద కత్తిలా ముక్కు. నేత్రాలు చిన్నవే గాని తీక్షణమైనవి. బాణం మొనలాగా ఎక్కడో దూరాన ఉన్న వస్తువు మీద నిలిచి ఉన్నట్లు కనిపించినా చిటికలో దగ్గర ఉన్న వాటి మీద పట్టానికి కన్నులు సర్వసిద్ధంగా ఉన్నట్లు గోచరిస్తాయి. గోర చూడటానికి అందమైనవాడు కాదు, కానీ చూడకుండా ఉండడం సాధ్యం కాదు. ఎంతమందిలో ఉన్నా తేలికగా కనిపిస్తాడు. అతని స్నేహితుడు మామూలు బెంగాలీ యువకునిలాగానే వినమ్రుడు, చురుకైనవాడు. అతని స్వభావంలోని సున్నితత్వం, బుద్ధి కుశలత కలిసి అతని ముఖ కవళికకు ప్రత్యేకమైన గుణాన్ని ఒనగూర్చాయి. కాలేజీలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉపకార వేతనం పొందాడు. ఇక గోర చదువులో వినయబాబుకు ఉన్నంత అభిరుచి గోరాకు లేదు. అందుచేత వినయ్తో సమానంగా చదవలేకపోయేవాడు. వినయ అంత తొందరగా గోరాకు పాఠాలు అర్థమయ్యేవి కావు. జ్ఞాపక శక్తి కూడా వినయ్ కంటే తక్కువే. అందుచేత వినయ గోరాను విశ్వాసపాత్రమైన గుర్రాన్నిలాగా పరీక్షల్లో తనతో పాటు చదివిస్తూ ఉండేవాడు. ఆనాటి సాయంకాలం ఆ మిత్రులిద్దరూ క్రింది సంభాషణలో నిమగ్నులైపోయారు. మొన్న అవినాశ బ్రహ్మ సామాజికుల్ని దూషించడం అతని నైతిక శక్తిని పెంచుతుంది. అతని మీద ఎందుకలా మండిపడ్డావు అని గోర అడిగాడు. అతని అభిరుచుల విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు అన్నాడు వినయ. నువ్వలా అనుకుంటే నీ ఆలోచనలో ఏదో దోషం ఉందన్నమాట. తమ ఇష్టం వచ్చినట్టు చెయ్యాలని పట్టుబట్టి సంఘాన్ని తలకిందులు చెయ్యాలని యత్నించే కొంతమంది స్వామి ద్రోహులకు మంచి మంచి అవకాశాలు ఇస్తూ సంఘం చూస్తూ ఊరుకోలేదు. అటువంటి వారిని సంఘం అపార్థం చేసుకుని హృదయపూర్వకంగా చేస్తున్న పనులను చెడుగా భావించడం సహజం. వారిలోని మంచిని చెడుగా సంఘం భావించడం తప్పనిసరి.
అయితే బుద్ధిపూర్వకంగా అవహేళన చేసేవారి మీద పడే శిక్ష ఇదొకటి. అది సహజమే కావచ్చు కానీ సహజమైందంతా మంచిదని మాత్రం నేను అంగీకరించలేను అన్నాడు వినయ. హో, మంచికేంలే. నిజంగా మంచివారికి ప్రపంచం ఆనందదాయకంగానే ఉండవచ్చు. కానీ తక్కిన వారికి సహజంగానే ఉండని, లేకపోతే పనులు సాగవు. జీవితం జీవించదగింది కాకుండా పోతుంది. బ్రహ్మ సమాజం వారమని, పవిత్రులమని చాటుకునేవారు తమను బ్రాహ్మణేతరులు అపార్థం చేసుకున్నా, దూషించినా భరించవలసి ఉంటుంది. నెమలిలాగా గర్వంతో విర్రవీగుతూ ప్రత్యర్థుల మెప్పును పొందాలని చూడడం ఈ ప్రపంచంలో సాధ్యమయ్యేది కాదు. అలా జరిగితే ఈ ప్రపంచం దీనావస్థ వేరే చెప్పాలా అన్నాడు గోర. మతాలను, పక్షాలను దూషించడం నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ దూషణ వ్యక్తిగతంగా తయారైతే అంటూ తన భావం విశదీకరించసాగాడు వినయ. మతాన్ని దూషించే ప్రయోజనం ఏమిటి? అలా దూషించడం వారి అభిప్రాయాలను విమర్శించడమేగా. వ్యక్తుల్ని బట్టబయలు చేయాలి. ఇక నువ్వు ఏం మహర్షి, నువ్వెప్పుడూ వ్యక్తుల్ని దూషించలేదా? దూషించాను, ఎక్కువగానే దూషించాను. అందుకు మనసారా సిగ్గుపడుతున్నాను కూడా అని అంగీకరించాడు వినయ. వినయ అని హఠాత్తుగా ఉద్రేకంతో అన్నాడు గోర. అలా కాదు, ఎన్నటికీ కాదు. వినయ ఒక్క నిమిషం మాట్లాడకుండా ఊరుకుని, ఏమిటి ఏమిటి సంగతి, ఎందుకు అలా భయపడుతున్నావు అని చివరకు ఎలాగైతేనే అడిగాడు. నువ్వు దుర్బల మార్గంలో నడుస్తున్నావని స్పష్టమవుతూనే ఉంది. దౌర్బల్యం నిజం అన్నాడు వినయ కోపంతో. వాళ్ళు నన్ను ఆహ్వానించారు. వెళ్ళదలుచుకుంటే వాళ్ళింటికి ఈ నిమిషంలో వెళ్ళగలను. కానీ నేను వెళ్ళలేదుగా, కనిపిస్తూనే ఉందిగా. అవును, నాకు తెలుసు. వెళ్లకుండా మానివేశాననే విషయం మాత్రం నువ్వు మర్చిపోలేకుండా ఉన్నావు. నీలో నువ్వు ఆ విషయమే రాత్రింబవళ్ళు నేను వెళ్ళను అని పాట పాడుతున్నావు. వెళ్ళి వస్తే గొడవ వదిలిపోతుందిగా. అయితే నన్ను అక్కడికి వెళ్ళమని గట్టిగా సలహా ఇస్తున్నావా అని అడిగాడు వినయ. గోర మోకాలి మీద చర్చుకుని, వెళ్ళమని సలహా ఇవ్వటం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజున నువ్వు వాళ్ళతో కలిసిపోతావని వ్రాసి ఇస్తాను, సరేనా? ఆ మరునాడు వాళ్లతో కలిసి తిరుగుతావు. అప్పట్నుంచి నీ పేరు బ్రహ్మ సమాజ మత బోధకుల జాబితాలోకి ఎక్కుతుంది. సరే, ఆ తరువాత అని అడుగుతూ మందహాసం చేశాడు వినయ. సరే, ఆ తర్వాత అని అడుగుతూ మందహాసం చేశాడు వినయ. ఆ తర్వాత అని గోరా కోపంగా సమాధానం ఇచ్చాడు. నీ ప్రపంచంతో సంబంధం వదిలిపెట్టుకున్న తరువాత అంటూ ఉండదు. నువ్వు బ్రాహ్మణుడివి. నియమాలు, పవిత్రత త్రోసిపుచ్చితే ఏ చెత్త కుప్ప మీదనో చచ్చిన జంతువును పారవేసినట్టు నిన్ను పారవేస్తారు. దిక్సూచి విరిగిపోయిన నావికుడిలాగానే నీకు దిక్కు తోచదు. నావను రేవు చేర్చడానికి మూఢనమ్మకాలు, సంకుచితత్వం దిక్కనిపిస్తుంది. నావికాయానం అంటే నీ అభిప్రాయం ఏదో విధంగా ప్రయాణం చెయ్యడం అనే స్థితికి దిగజారుతుంది. నీతో మాటా పెట్టుకుని పోట్లాడడానికి నాకు తీరికలేదు. తప్పదు అనుకుంటే వెళ్ళిరా, తీరిపోతుంది. ఇదే నేను చెప్పగలిగింది. నరకద్వారంలో నిలబడి తటపటాయిస్తూ మమ్మల్ని మాత్రం హింస పెట్టకు. వినయ పక్కున నవ్వి, డాక్టర్ చచ్చిపోతాడని చెప్పిన రోగి కూడా చచ్చిపోవాలని ఎక్కడా లేదు అన్నాడు. నా అంతాన్ని తెలిపే సూచనలేమీ కనిపించడం లేదులే. కనిపించడం లేదా అని గోరా హేళన చేశాడు. లేదు, నీ నాడి క్షీణించిపోతున్నట్టు అనిపించడం లేదు. ఏమాత్రం అనిపించడం లేదు
నా నాడుల్లో ఇంకా కావలసినంత శక్తి ఉంది. ఒకానొక చక్కని చుక్క వెలికిలోనైన వాని ఇంటి భోజనం వడ్డిస్తే నీకు ఆ భోజనం దేవత భోజనంగా తోస్తుంది కదూ. ఇక చాలు గోరా అన్నాడు వినయ చాలా సిగ్గుపడుతూ. ఇక చాలించు. ఎందుకని చాలించాలే? నిన్ను అవమానించడం నా ఉద్దేశ్యం కాదు. ఆ సుందరాంగి తాను అసూర్యం పశ్యననే గర్వంతో విర్రవేగడం లేదు. ఆమె మృదుహస్త పద్మదళాలు ఏ పురుషుడికైనా పట్టుకుని ఊపే స్వేచ్ఛ ఉంది. వాటి విషయం ప్రస్తావించడం అపచారంగా నీకు తోస్తే ఇక నిజానికి నువ్వు నాశనం అయిపోయావన్నమాటే. చూడు గోరా, నేను స్త్రీలను పూజిస్తాను. మన శాస్త్రాల్లో కూడా నీ భావాలను బలపరుచుకునేందుకు శాస్త్రాలను ఎందుకు ఉద్ఘాటించటం? నీ భావం పూజించడం కాదు, దాని పేరు చెప్తే నీకింకా కోపం వస్తుంది. పిడివాదం నీకిష్టంలా ఉంది అన్నాడు వినయ భుజాలు ఎగరవేస్తూ. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? గృహానికి వెలుగునిస్తుంది కాబట్టి స్త్రీ పూజార్హమని చెప్తున్నాయి. పురుషుల హృదయాల్లో ప్రేమాగ్నిని రగుల్చుతుంది కాబట్టి ఇంగ్లీషు వారు స్త్రీలను గౌరవించే సంప్రదాయం పెట్టుకున్నారు. దీన్ని పూజ అనడానికి వీల్లేదు. గొప్ప భావానికి అప్పుడప్పుడు కళంకం ఏర్పడుతుందని దాన్ని అసహించుకుని తోసిపారేస్తావా అని అడిగాడు వినయ. విను అంటూ సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు గోర సహనం కోల్పోయి. నీకు విచక్షణాశక్తి నశించింది కాబట్టి ఇక నువ్వు నే చెప్పినట్టు నడుచుకోవాలి. ఇంగ్లీషు పుస్తకాలలో స్త్రీలను గురించి గోరింతలు కొండంతలుగా వ్రాయడం కాంక్షమూలానే. స్త్రీని నిజంగా పూజించాలంటే ఆమెను తల్లిగా పవిత్ర గృహలక్ష్మిగా పూజించాలి. ఆ విధంగా కాకుండా స్త్రీని ప్రశంసించడంలో అవమానం దాగి ఉంది. దీపం చుట్టూ మిడత తిరిగినట్టు నీ మనస్సు పరేష్ బాబు ఇంటి చుట్టూ తిరగడాన్ని ఇంగ్లీషు వాళ్ళు ప్రేమ అంటారు. ఇంగ్లీషు సంప్రదాయాన్ని అనుకరించి మానవులకు పూజార్హమైన వాటిల్లో ఈ ప్రేమకు అగ్రస్థానం ఇవ్వవద్దు. కొరడాతో కొట్టిన కొత్త గుర్రంలా దిగ్గును లేచి వినయ, చాలు చాలు, మితిమీరిపోతుంది గోరా అని బిగ్గరగా అన్నాడు. మితిమీరిపోవడం ఏమిటి? నేను అసలు విషయానికి ఇంకా రానేలేదు. స్త్రీ పురుష నిజ సంబంధాల గురించి మన వాస్తవిక అనుభవాలను ఉద్రేకం కప్పివేయడం వల్ల దాన్ని కవిత్వంలో చెప్తున్నాం. స్త్రీ పురుషుల నిజ సంబంధాల విషయంలో మన అభిప్రాయాలను ఉద్రేకం మలినపరిచేట్లయితే విదేశీయులను ఒక్కళ్ళనే నిందించడం దేనికి? స్త్రీ ప్రళయాంతకురాలు, విసర్జించడం మంచిది అని నైతికవాదులు తీవ్రంగా బోధించడానికి దారితీసింది ఆ ఉద్రేకమే కాదు. ఒక మనోవైఖరికి ఇవి రెండు విధాలైన రూపాలు. ఒకదాన్ని దూషించి రెండవదాన్ని భూషించడానికి వీల్లేదు. నిన్ను అపార్థం చేసుకున్నాను అంటూ మందహాసం చేశాడు గోర. నీ పరిస్థితి నేను భయపడినంత అధ్వానంగా లేదు. నీలో వేదాంతం పనిచేస్తున్నంత వరకు భయం లేకుండా ప్రేమించవచ్చు. కానీ సమయం మించిపోకముందే నిన్ను నువ్వు రక్షించుకో. ఇదే నీ క్షేమం కోరేవారి వేడుకోలు. నీకు బొత్తిగా మతిపోయినట్లుంది అని వినయ వాదించడం మొదలుపెట్టాడు. ప్రేమేమిటి? నీ మనసును శాంతపరచడానికి చెప్తున్నా విను. పరేష్ బాబును గురించి, వారి కుటుంబాన్ని గురించి నేను విన్నా కన్నా దాన్ని బట్టి వారంటే అమిత గౌరవం ఏర్పడింది. బహుశా అందువల్లనే ఆయన గృహ జీవితం నన్ను ఆకర్షిస్తోంది. ఆకర్షణ ఆ మాటే వాడదలిస్తే సరే,
కానీ ఆకర్షణ విషయంలో జాగరూకత అవలంబించాలి. నీ జంతుశాస్త్ర పరిశోధనలు పూర్తి కాకపోతే నష్టమేమిటి? అవి వేటాడే ప్రాణులు. నీ చదువుల మూలంగా నువ్వు వాటికి సన్నిహితమైపోతే నీ తోక కుచ్చు కూడా కనిపించకుండా పోతుంది. నీలో పెద్ద లోపం ఒకటే ఉంది అంటూ వినయ అడ్డుకున్నాడు. భగవంతుడు ప్రసాదించగలిగిన శక్తినంతా నీకే ప్రసాదించాడని, తక్కిన వాళ్ళమంతా పనికిమాలిన వాళ్ళమని నీ నమ్మకం. ఈ మాటలు గోరాలో నూతన భావాలను రేకెత్తించే. సరే అంటూ బిగ్గరగా ఉత్సాహంతో వినయ వీపు మీద చరిచాడు గోర. అవును, అదే నాలోని పెద్ద లోపం. అబ్బా అని వినయ మూలిగాడు. నీలో ఇంకో పెద్ద లోపం ఉంది. మామూలు వెన్నెముక ఎంత దెబ్బను తట్టుకోగలదో అంచనా వేసుకోవడం నీకు చేత కాదు. సరిగ్గా ఆ సమయానికి గోరా సవతి అన్నగారు మహిం పైకి వచ్చాడు. బొద్దుగా ఉంటాడేమో, రొప్పుతూ గోరా అన్నాడు. గోరా దిగ్గున లేచి వినయ విధేయతలతో నిలబడి ఏమండి అన్నాడు. మిద్దె మీద పిడుగులు పడ్డాయేమోనని చూడటానికి వచ్చాను. ఇవాళ ఇంత గందరగోళం దేనికొచ్చింది? మీరిద్దరూ కలిసి ఇంగ్లీషు వాళ్ళని సముద్రం మధ్యకు తరిమేసినట్టున్నారే. కానీ ఇంగ్లీషు వాళ్ళకి పెద్ద నష్టమేమీ కలిగినట్టు లేదు. కానీ మీ వదిన తలనొప్పితో కింద పడుకుంది. మీ అరుపులు బొబ్బలు ఆవిడకు బాధాకరంగా ఉన్నాయి. ఇలా చెప్పి మహిం కిందకు వెళ్ళిపోయాడు. మిద్దె మీద నుంచి గోరా వినయ కిందికి దిగబోతుండగా గోరా తల్లి అక్కడికొచ్చింది. వినయ ఆమెకు వినయ విధేయతలతో నమస్కరించి పాదధూళి తీసుకున్నాడు. గోరా తల్లి ఆనందమయిని చూచిన వాళ్ళు ఆమె గోరా తల్లి అనుకోరు. సన్నగా తీర్చిదిద్దినట్టు ఉంటుంది ఆమె విగ్రహం. జుట్టు అక్కడక్కడ నెరిసినా పైకి కనిపించడం లేదు. ఆమెకు 40 ఏళ్ళు కూడా ఉండవని తోస్తుంది. ఆమె ముఖంలోని వంపులు ఎవరో మహాశిల్పి చెక్కినట్టు ఉంటాయి. ఆమె రూప తేజో విలాసాలలో అతి అంటూ లేదు. ముఖంలో పరిశుద్ధమైన తీక్షణమైన ప్రతిభ గోచరిస్తుంది. ఆమె శరీరఛాయ గోరా శరీరఛాయకు ఎక్కడా పోలికలేదు. ఆమె రంగు ముదురు రంగు. ఆమెతో పరిచయం గలవారందరికీ కొట్టవచ్చినట్లు కనిపించేది చీరతో పాటు ఆమె ధరించే రవికే. ఆ కాలంలో కొంతమంది యువతులు ఆ మాదిరి రవికలు ధరించడం ప్రారంభించినా వృద్ధ స్త్రీలు మాత్రం అది క్రీస్తు మతస్థుల ఆచారమని భావించి ఆనందమయ్యకేసి కోరచూపులు చూసేవారు. ఆనందమయ్యి బాల్యం నుంచి భర్తతో పాటు ఇతర రాష్ట్రాల్లో నివసించింది. శరీరాన్ని సరిగ్గా కప్పుకోవటం సిగ్గు చెందవలసింది, హాస్యాస్పదమైంది అని ఆమె భావించలేదు. ఇంటి పనులు, నేల అలకడం దగ్గర నుంచి బట్టలు ఉతకడం, కుట్టడం, జమా ఖర్చులు వ్రాయడం, తన కుటుంబంలోని వారి పొరుగువారి క్షేమం కోసం పాటుపడడం అంతవరకు చేసినా ఆమె ఊపిరాడకుండా పనిచేస్తున్నట్టు కనిపించేది కాదు. ఆనందమయ్యి వినయ నమస్కారాన్ని స్వీకరించి గోరా గొంతు కిందికి వినిపిస్తే వినయ వచ్చాడని రూఢిగా తెలిసిపోతుంది. ఇన్ని రోజులుగా ఇంట్లో సందడి లేదు. నువ్వేమైనట్టు అని ఆశ్చర్యపోతున్నాను. నువ్వు ఈ మధ్య రావటం లేదే? ఒంట్లో కులాసాగా లేదా? హబ్బే అని వినయ తడపటాయిస్తూ జవాబు చెప్పాడు. హబ్బే అమ్మా, నాకేం జబ్బు చేయలేదు. వర్షాల మూలంగా. వర్షాలు అంటూ అడ్డు వచ్చాడు గోర. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎండలు అని సాకు చెప్తాడు. బాహ్య ప్రకృతుల మీద నేరం వేస్తే అవి సమర్థించుకోలేవుగా. కానీ అసలు కారణం ఇతడి అంతరాత్మకు తెలుసు. ఏమిటి పిచ్చి మాటలు గోరా అన్నాడు వినయ. అవును నాయన అంటూ సమ్మతి తెలిపింది ఆనందమయ్యి. గోరా అలా అనవలసింది కాదు. మనోధర్మం రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు కలుపుగోలుగా, ఒక్కొక్కప్పుడు కృంగిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా ఎలా ఉంటుంది? వినయ
రా, నా గదికి రా, వచ్చి కాస్త ఫలహారం చెయ్యి. నీకిష్టమైన తీపి పదార్థాలు సిద్ధంగా ఉంచాను. గోరా తీవ్రంగా తల పంకిస్తూ, వీల్లేదు, వీల్లేదమ్మా, వీల్లేదు. నీ గదిలో వినయ తినటానికి వీల్లేదు. ఏమిటి పిచ్చి మాటలు గోరా అంది ఆనందమయ్యి. నిన్ను ఎన్నడూ తినమనడం లేదుగా. ఇక మీ నాన్నగారు, వారికి చాదస్తం ఎక్కువైంది. స్వయంగా వండుకుని తినడం మొదలుపెట్టారు. కానీ వినయ మంచివాడు. నీలాగా మూఢాచారాలు పట్టుకుని బ్రేలాడ్డు. వాడు సరైంది అనుకున్నది ఆచరించకుండా నువ్వు బలవంతాన ఆపు చెయ్యవనే నమ్ముతాను. ఆపు చేస్తాను, ఆపు చేసి తీరుతాను. ఆ క్రైస్తవ దాసి లక్ష్మి ఇంట్లో ఉన్నంత వరకు నీ గదిలో వాడు తినటానికి వీల్లేదు అని సమాధానం చెప్పాడు గోరా. గోరా, ఇలాంటి మాటలు నీ నోటి వెంట ఎలా వస్తున్నాయి అంటూ ఆనందమయ్యి ఆందోళన పడుతూ, నిన్ను పెంచి పెద్ద చేసింది లక్ష్మి. దాని చేతి అన్నం నువ్వు తినలేదు. మొన్నటి వరకు అది చేసిన పచ్చడి లేకపోతే నీకు అన్నం రుచించేది కాదు. నీకు మసూచికం వచ్చినప్పుడు నీకెంతో సేవ చేసి నీ ప్రాణం రక్షించడం మర్చిపోయావా? మర్చిపోగలవా? అలా అయితే ఆమెకి ఎంతో కొంత భృతి ఇచ్చి పంపించి వెయ్యండి అన్నాడు గోర సహనం కోల్పోయి. పొలం కొనిచ్చి ఓ పాక వేసివ్వండి, అంతేగాని ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదు. గోరా, డబ్బుతో దాని రుణం తీర్చగలమా? దానికి పొలము అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. నువ్వు దాని కళ్ళ ఎదుట ఉండాలి, లేకపోతే ప్రాణాలు విడుస్తుంది. అలా అయితే అట్టే ఉంచుకో అన్నాడు గోర నిరాశతో. కానీ వినయ మాత్రం నీ గదిలో తినటానికి వీల్లేదు. శాస్త్ర నియమాలను అనుసరించి తీరాలి. అమ్మా, నువ్వు మహాపండితుడి కుమార్తెవు. మన సనాతన ఆచారాలను లక్ష్య పెట్టకపోవటం వింతగానే ఉంది. ఇది హో గోరా, పిచ్చికూన అంటూ చిరునవ్వు నవ్వింది ఆనందమయ్యి. ఒకప్పుడు ఈ నీ తల్లి ఆచారాలన్నింటినీ శ్రద్ధగా పాటించేది. అందుకు ఎన్ని కన్నీళ్లు కార్చానని. అప్పుడు నువ్వెక్కడున్నావు? స్వయంగా శివలింగాన్ని తయారు చేసి పూజించేదాన్ని. మీ నాన్నగారొచ్చి మండిపడి దాన్ని అవతల పారవేసేవాళ్ళు. ఏ బ్రాహ్మణుడు పడితే ఆ బ్రాహ్మణుడు వండిన అన్నం తినటం నాకు రుచించేది కాదు. ఆ రోజుల్లో రైలు మార్గాలు ఎక్కువగా ఉండేవి కావు. ఎద్దుబండిలోనో ఒంటె మీదనో పల్లకిలోనో ప్రయాణం చేస్తూ రోజులకి రోజులు పస్తులు పడి ఉండేదాన్ని. మీ నాన్నగారు ఇంగ్లీష్ యజమానుల మెప్పు ఎందుకు పొందారో తెలుసా? సనాతన సంప్రదాయానికి విరుద్ధంగా భార్యను కూడా తీసుకువెళ్లడం మూలంగా. అందుకుగాను పెద్ద ఉద్యోగం లభించింది. ఎడతెరిపి లేక తిరగకుండా ప్రధాన కార్యాలయంలో అట్టే పెట్టారు. సనాతన ఆచారాలను నా చేత మానిపించడం ఆయనకు తేలిక కాలేదు. బాగా మూట కట్టే వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు హఠాత్తుగా సనాతన పరులుగా తయారయ్యారు. సహనం కోల్పోయారు. కానీ నేను మాత్రం ఆయన పిల్లి మొగ్గల్ని అనుసరించేదాన్ని కాను. 7 తరాల నుంచి వస్తున్న సంప్రదాయాలు ఒక్కొక్కటే దుంపనాశనమైపోయాయి. ఒక్క మాటలో తిరిగి వాటిని ప్రతిష్ఠించడం సాధ్యమనుకుంటున్నావా? సరే సరే అన్నాడు గోరా. మీ పూర్వీకుల సంగతి అలా వదిలి, వారేం పేచి పెట్టడం లేదుగా. కానీ మా మీద ఉండే మమకారం కొద్దీ కొన్ని విషయాలను అంగీకరించాలి. శాస్త్రాల మీద భక్తి లేకపోయినా ప్రేమించిన వారి కోరికల్ని మన్నించాలిగా. ఇంత గట్టిగా కోరికల్ని విశదీకరించి చెప్పాలా అంది ఆనందమయ్యి విసుగుతో. వాటి అర్థం నాకు బాగా తెలియదనుకున్నావా? అడుగడుక్కి భర్తతోనూ కొడుకుతోనూ ఘర్షణ పడటం నాకేం సుఖం? నా చేతులతో నిన్ను ఎత్తుకున్న రోజునే ఈ సంప్రదాయాలకు స్వస్తి చెప్పాను. నువ్వు ఒక పసిపాపని నీ హృదయానికి హత్తుకుంటే
ఈ ప్రపంచంలో ఎవ్వరికీ జన్మతో కులం రాదని తెలిసి వస్తుంది. ఆనాటి నుంచి ఎవ్వరినైనా తక్కువ కులం వాడనే ఆనాటి నుంచి ఎవరినైనా తక్కువ కులం వాడనే క్రైస్తవుడనే దృష్టితో చూస్తే నిన్ను నా నుంచి భగవంతుడు లాగేసుకుంటాడనే భావం ప్రబలింది నాలో. నా గృహజ్యోతిగా నువ్వు నా చేతుల్లో ఉంటే చాలు, ఎవ్వళ్ళ చేతి నీరైనా తాగుతాను అని ప్రార్థించాను. ఆనందమయి మాటలకు మొట్టమొదటిసారిగా వినయ మనసులో అస్పష్టమైన అశాంతి ఏదో తళుక్కుమంది. ఆనందమయి ముఖం నుంచి గోరా ముఖం కేసి సర్రున దృష్టి సారించాడు. కానీ వెంటనే అనుమాన ఛాయను మనసులో నుంచి పారద్రోలాడు. గోరా కూడా సందేహంలో పడ్డాడు. అమ్మా, నువ్వు చెప్పే కారణాలను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. శాస్త్ర ప్రకారం నడుచుకునే వారి గృహాలలో పిల్లలు సుఖంగా జీవించి పెద్దవాళ్ళు అవడంలో చిక్కులేమీ ఉండవు. నీ విషయంలో భగవంతుడు ప్రత్యేక విచక్షణ చూపాడని ఎవరిని మనసుకెక్కించారు? నిన్ను నాకు ఎవరు ప్రసాదించారో వారే నాలో ఈ భావం రేకెత్తించారు అని సమాధానం చెప్పింది ఆనందమయి. నేనేం చెయ్యను, నా అంతటి నేను తెచ్చిపెట్టుకున్నది కాదు పిచ్చికూన. నీ తెలివి తక్కువతనానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. సరే, దానికి అలా ఉండని. నా గదిలో వినయ తినకూడదు, ఇదేనా కొత్త విషయం? అవకాశం దొరికితే బాణంలాగా రివ్వున పరిగెత్తుతాడు అన్నాడు గోరా నవ్వుతూ. ఆకలి కూడా ఎక్కువే, కానీ అమ్మా, నేను మాత్రం అలా జరగనేను. వీడు బ్రాహ్మణ కుమారుడు. ఏదో 4 మిఠాయి ఉండల కోసం బాధ్యతలు మరిచేటట్టు చేయకూడదు. తన ఉత్కృష్ట జన్మకు తగినవాడనిపించుకోవడానికి చాలా త్యాగాలు చేయాలి, ఎంతో సంయమనం అలవర్చుకోవాలి. నీ పాదాలకు నమస్కరిస్తున్నా, నా మీద మాత్రం కోపగించుకోవద్దు. అదేమిటి అంది ఆనందమయి. నీ మీద కోపగించుకోవడమేమిటి? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. నిన్ను పెంచి పెద్దవాడిని చేసినందుకు దుఃఖం ప్రాప్తించింది. సరే పోని, ఏది ఎలా ఉన్నా నీ మతాన్ని నేను అవలంబించడం సాధ్యం కాదు. నాతో పాటు నువ్వు తినకపోయినా ఉదయం సాయంత్రం నా దగ్గర కూర్చుంటే చాలు. వినయ, విచారించకు. నీ మనసు చాలా సున్నితమైంది. నేను నొచ్చుకున్నాననుకున్నావా? లేదు, నువ్వేం బాధపడకు. ఇంకో రోజున ఎప్పుడైనా పిలిచి సద్బ్రాహ్మణుడి చేత వండించి పెడతానులే. ఇక నా విషయం, ఇదివరలో లాగానే లక్ష్మి చేతి నీళ్లు తాగడం మానను, ముందే చెప్తున్నాను. ఇలా చెప్పి ఆమె కిందకు వెళ్ళిపోయింది. వినయ కొంచెంసేపు మౌనంగా నిలబడి గోరాకేసి తిరిగి నెమ్మదిగా, అతి వెళ్ళడం కాదా ఇది అన్నాడు. ఎవరు అతిగా వెళ్తున్నారు? నువ్వు. తల వెంట్రుక వాసి కూడా లేదు అన్నాడు గోరా గట్టిగా. మనం మన హద్దులను మీరకూడదనే నా అభిప్రాయం. కానీ సూది మొన అంత లొంగామా? అంతు ఎక్కడో తెలుసుకోలేం. కానీ ఆమె నీ తల్లి అన్నాడు వినయ అసమ్మతి తెలుపుతూ. తల్లి అంటే ఏమిటో నాకూ తెలుసు. నాకా విషయం నువ్వు జ్ఞాపకం చేయనక్కర్లేదు. నా తల్లి లాంటి తల్లి ఎంతమందికి ఉంది? కానీ ఒకసారి గనక నేను సంప్రదాయాలను గౌరవించటం మానివేస్తే బహుశా నా తల్లిని కూడా గౌరవించడం మానివేస్తానేమో. చూడు వినయ, ఒక్క మాట చెప్పదలచాను. హృదయం మంచిదే గాని అదే అన్నిటికన్నా ఉత్తమమైంది మాత్రం కాదు. కొంచెంసేపు ఆగి వినయ తటపటాయిస్తూ, చూడు గోరా, ఇవాళ అమ్మ మాటలు వింటుంటే నా మనసు చిత్రంగా ఆందోళన చెందింది. అమ్మ మనసులో ఏదో ఉంది, దాన్ని మనకు విశదీకరించి చెప్పలేక బాధపడుతున్నట్లు నాకు తోస్తోంది. వినయ్ అన్నాడు గోరా అసహనంతో, నీ ఊహల్ని
పరుగెత్త నీకు. దానివల్ల జరిగేది లేకపోగా కాలం వ్యర్థమవుతుంది. నీ చుట్టూ జరుగుతున్న దాన్ని నువ్వు గమనించవు అంటూ సమాధానం చెప్పడం ప్రారంభించాడు వినయ. నువ్వు గమనించలేని దాన్ని ఊహాకల్పన అని కొట్టిపారేస్తుంటావు. అమ్మ మనసులో ఏదో రహస్యం దాగి ఉందని నేను చాలాసార్లు కనిపెట్టాను. ఆ రహస్యం ఆమె చుట్టూ ఉన్న వాతావరణానికి విరుద్ధమైంది. దాని మూలంగానే ఆమె గృహ జీవితం సుఖంగా లేదు గోరా. ఆమె మాటలు నువ్వు శ్రద్ధగా చెవిని పెట్టాలి. చెవిని పెట్టే విషయం నేను శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాను. ఇంకా లోతుగా పరిశీలించకపోవటానికి కారణం నన్ను నేను మోసగించుకుంటానేమోననే భయమే అని సమాధానం చెప్పాడు గోరా. ఆమె భావాలు అభిప్రాయాలుగా మంచివే, కానీ వ్యక్తులకు అన్వయించవలసి వచ్చేసరికి నిర్దిష్టతా శక్తిని కోల్పోతాయి. ఏమైనా వినయ విషయంలో ఇది జరిగింది. అతను తన మనసును అనుసరించి నడుచుకుంటాడు. అందుచేత వాదనలో ఒక సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఎంత గట్టిగా మాట్లాడినా మనుషులతో వ్యవహరించవలసి వచ్చేసరికి మానవ క్షేమానిదే పైచేయి అవుతుంది. గోరా బోధించే సిద్ధాంతాలను సిద్ధాంతాలుగా అంగీకరిస్తున్నాడా, గోరాతో ప్రాణ స్నేహం మూలంగా అంగీకరిస్తున్నాడా అని చెప్పడం మాత్రం కష్టం. గోరా ఇంటి వద్ద నుంచి బయలుదేరి బురదతో నిండిన వీధుల్లో నుంచి మెల్లిగా నడిచి వెళ్తూ ఉంటే సిద్ధాంతాలకు వ్యక్తిగత భావాలకు మధ్య సంఘర్షణ చెలరేగింది. ప్రస్తుత కాలంలో సంఘం మీద బహిరంగంగా రహస్యంగా జరిగే వివిధ రకాల దాడుల నుంచి దానిని రక్షించడానికి భోజనానికి కులానికి సంబంధించిన విషయాలలో నిరంతరం జాగరూకతతో మెలగాలని గోరా వాదించినప్పుడు వినయ ఆ వాదనను సంకోచించకుండా అంగీకరించాడు. అంతేకాదు, ఈ విషయం అంగీకరించని వారితో తీవ్రంగా వాదించాడు, పోట్లాడాడు. శత్రువు కోట మీద నలువైపుల నుంచి దాడి చేసినప్పుడు ప్రాణాలొడ్డి కోటకు వెళ్ళే దారిలోని ప్రతి రోడ్డును, సందును, ద్వారాలను, కిటికీలను, చివరికి బీటలను కూడా రక్షించుకోవడం ఉదార హృదయం లేకపోవడం తెలియజేయదని చెప్పేవాడు. గోరా తన తల్లి గదిలో వినయ భోజనం చేయటానికి వీల్లేదు అనడం అతని హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. వినయ తండ్రి చనిపోయాడు. తల్లి కూడా అతని చిన్నతనంలోనే గతించింది. పినతండ్రి ఒకడు వాళ్ళ గ్రామంలో ఉన్నాడు. చిన్నతనం నుంచి వినయ కలకత్తాలో ఒంటరిగా చదువుకుంటున్నాడు. మిత్రుడు గోరా అతనిని ఆనందమయికి పరిచయం చేసిన నాటి నుంచి ఆమెను అమ్మా అని పిలుస్తున్నాడు వినయ్. తరచుగా ఆమె గదిలోకి వెళ్ళి అతనికిష్టమైన తినుబండారాలు చేసి పెట్టే వరకు వేధించేవాడు. భోజనం పెట్టడంలో ఆనందమయి పక్షపాతం వహిస్తున్నదని గోరా అంటే అసూయ నటించేవాడు. 2-3 రోజులు వరుసగా ఆమె గదికి వెళ్ళకపోతే ఆమె సిద్ధం చేసిన తినుబండారాలు వినయ తినడం ఎప్పుడు చూస్తానా అని ఆదుర్దాపడేది. గోరా వినయ సమావేశాలు ఎప్పుడు ముగుస్తాయా అని ఆదుర్దాగా వేచి ఉండేది. ఇదంతా వినయకు తెలియకపోలేదు. ఈ రోజున సంఘం పేరుతో ఆమెతో పాటు తినడం నిషేధమైంది. దీన్ని ఆమె భరించగలదా? ఆమె సహించి ఊరుకోగలడా? తను మాత్రం సహించి ఊరుకోగలడా? ఆమె మందహాసం చేస్తూ అంది, ఇక నుంచి నీ భోజనం నేను ముట్టుకోను. నీ భోజనం తయారు చేయడానికి సద్బ్రాహ్మణుణ్ణి ఒకడిని పిలుస్తాను. ఇలా అనటానికి ఆమె మనస్సు ఎంత గాయపడిందో అని అనుకోసాగాడు వినయ్ తన బసకు చేరుకుంటూ. అతని గది చీకటితో శూన్యంగా ఉంది. పుస్తకాలు చిందరవందరగా ఏ మూలబడితే ఆ మూల పడి ఉన్నాయి. గది అంతా చికాకుగా ఉంది. అగ్గిపుల్ల గీసి దీపం వెలిగించాడు. దాని నిండా నౌకరు వేలి ముద్రలే. వ్రాత బల్ల మీది తెల్ల గుడ్డ మీద అన్నీ సిరామరకలు, నూనె మరకలు. ఆ గదిలో అతనికి ఊపిరి అట్టం లేదు. ఉక్కిరి బిక్కిరైపోయాడు. మానవ సాహచర్యం, ప్రేమ లోపించడం మూలంగా అతను విపరీతంగా కృంగిపోయాడు. మాతృదేశ విముక్తి, సంఘ సంరక్షణ మొదలైన కర్తవ్యాలు అస్పష్టమైనవిగా, అసత్యమైనవిగా అతనికి తోచాయి. ఎడనుంచో ఒక చిలక
తన పంజర ద్వారం వరకు ఎగిరివచ్చి తిరిగి తుర్రుమని ఎగిరిపోవడం మాత్రం సత్యం అని తోచింది. ఆ చిలక మీదకు ఆలోచన పోనీయకూడదని వినయ నిర్ణయించుకున్నాడు. మనస్సును కుదుటపరుచుకోవటానికి ఆనందమయి గదిని తన మనస్సులో చిత్రించుకోసాగాడు. ఆనందమయి గది సిమెంటుతో నున్నగా మెరిసిపోతున్నది. ఒకవైపున మెత్తటి పరుపు, దానిమీద తెల్లని దుప్పటి హంస రెక్కలాగా పరిచి ఉంది. ప్రక్కన ముక్కాలిపేట మీద దీపం. ఆనందమయి ముందుకు వంగి రంగురంగుల దారాలతో బొంత కుడుతూ ఉండి ఉంటుంది. దాసి లక్ష్మి ఆమె పాదాల దగ్గర కూర్చొని వచ్చి రాని బెంగాలీలో కబుర్లు చెబుతూ ఉండి ఉంటుంది. మనసు ఆందోళన చెందినప్పుడు ఆనందమయి ఈ బొంత కుడుతూ ఉంటుంది. పనిలో నిమగ్నమైన ఆమె ప్రశాంత ముఖచిత్రం మీదనే వినయ ధ్యాస నిలిపాడు. ఆమె ముఖంలోని ప్రేమ జ్యోతి నా మనసును చెదిరిపోకుండా కాపాడుగాక. నా మాతృభూమికి ప్రతిబింబంగా విలసిల్లే ఆమె ముఖం నన్ను కర్తవ్యతా మార్గంలో నిలుపునుగాక అనుకున్నాడు వినయ తనలో తాను. మనస్సులో ఆమెను అమ్మా అని పిలిచి, నీ చేతి అన్నం అమృతం కాదని ఏ శాస్త్రాలు చెప్పలేవు అన్నాడు. పెద్ద గడియారం టిక్కు టిక్కుమంటూ గదిలోని నిశ్శబ్దతను భగ్నం చేస్తోంది. వినయ ఆ గదిలో ఉండలేకపోయాడు. దీపం దగ్గర గోడ మీద ఒక బల్లి పురుగుల్ని పట్టుకొని తింటోంది. వినయ్ దానిని కొంచెంసేపు పరికించి లేచి గొడుగు తీసుకుని బయటికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్లాలో నిశ్చయించుకోలేదు. బహుశా ఆనందమయి దగ్గరికి వెళ్ళాలని మొదట ఉద్దేశించి ఉండవచ్చు. కానీ ఆ రోజు ఆదివారమని అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. బ్రహ్మ సమాజ మందిరంలో కేశవబాబు బోధనలు వినాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికే ఉపన్యాసం ముగిసి ఉంటుందని అతనికి తెలుసు. అయినా అతని నిశ్చయం మారలేదు. బ్రహ్మ సమాజ మందిరానికి చేరుకునేసరికి ప్రార్థనలు ముగిశాయి. ఎవరి తోవను వారు వెళ్ళిపోతున్నారు. గొడుగు వేసుకుని వీధి మూల నిలబడి ఉండగా పరేష్ బాబు బయటకొచ్చాడు. ఆయన ముఖంలో ప్రశాంత దయా స్వభావం స్పష్టంగా గోచరిస్తోంది. ఆయన కుటుంబంలోని వారు 4-5 ఆయన వెంట ఉన్నారు. వీధి దీపపు కాంతి పడి మెరిసిపోతున్న వారిలో ఒక యువతి ముఖం మీదనే అతని దృష్టి ప్రసరించింది. ఆ తర్వాత బండి చక్రాల శబ్దం వినిపించింది. విశాల అంధకార సముద్రంలో బుడగలాగా ఆ బండి మాయమైంది. ఆ సాయంకాలం వినయ గోరా ఇంటికి వెళ్ళలేదు. ఆలోచనల్లో మునిగిపోయి తన బసకు చేరుకున్నాడు. ఆ మరునాడు మధ్యాహ్నం తిరిగి బయలుదేరి చాలాసేపు అటు ఇటు తిరిగి గోరా ఇంటికి చేరుకునేసరికి సాయంకాలమైంది. వినయ వెళ్ళేసరికి గోరా దీపం వెలిగించి వ్రాసుకోవడానికి కూర్చున్నాడు. కాగితం మీద నుంచి తలపైకెత్తి చూసి, హరే వినయ్, ఇవాళ గాలి ఎటు వీస్తోంది అని అడిగాడు. ఆ ప్రశ్నను పట్టించుకోకుండా వినయ్, నిన్నో విషయం అడగాలని అనుకుంటున్నాను గోరా. భారతదేశం వాస్తవంగా విస్పష్టంగా నీకు గోచరిస్తున్నదా? రాత్రింబవళ్ళు నీ ఆలోచన భారతదేశం గురించే కదా. ఏ విధంగా ఆలోచిస్తున్నావో చెప్పు అని అడిగాడు. గోరా వ్రాయడం మానివేసి కొద్దిసేపు వినయ ముఖం కేసి పరకాయించి చూసి కలం బల్ల మీద పెట్టి కుర్చీ వెనక్కి జార్లబడ్డాడు. సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు నావికుడు పని సమయంలో, తీరిక సమయంలో సముద్రం అవతలి రేవునే మనసులో పెట్టుకున్నట్లు ఎల్లవేళలా భారతదేశం నా మనసులో మెదులుతూనే ఉంటుంది అన్నాడు గోరా. నీ భారతదేశం ఎక్కడుంది? నీ దిక్సూచి ఏదైనా ఒక రేవును ఇదమిద్దమని సూచిస్తున్నదా అని అడిగాడు వినయ. సూచించడం లేదా అని సమాధానం చెప్పడం ప్రారంభించాడు గోరా దృఢ నిశ్చయంతో. నా కర్తవ్యాన్ని విశ్వసించలేకపోవచ్చు, మునిగిపోవచ్చు, కానీ విధి అనే రేవు మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉండనే ఉంటుంది. అదే నా సంపూర్ణ భారతదేశం. భోగ భాగ్యాలతో, విజ్ఞానంతో, ధర్మ నిరతితో తొణికిసలాడే భారతదేశం. అటువంటి భారతదేశం ఎక్కడా లేదంటావా? చుట్టూ ఈ బూటకం తప్ప మరేమీ లేదా? ఆఫీసులతో, హైకోర్టులతో, బుడగల్లాంటి రాతి శబ్దాలతో ఇదేగా
నీ కలకత్తా ఛీ. ఆగి వినయ్ కేసి నిలకడగా చూశాడు. వినయ్ ఆలోచనలో మునిగిపోయి మాట్లాడలేదు. ఇక్కడ మనం చదువుకున్నాం, ఇక్కడ ఉద్యోగాల కోసం తిరుగుతున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు బానిసలుగా పనిచేస్తున్నాం. దీన్ని భారతదేశ దుష్టశక్తుల బూటకం అని పిలుస్తామే. 30 కోట్ల మందిలో బూటకాన్నే గౌరవిస్తూ ఈ బూటకపు ప్రపంచాన్నే వాస్తవ ప్రపంచమనే భ్రాంతితో మత్తెక్కి తిరగడానికి ఇదే కారణం అనగలమా? కృషి చేసి ఈ మృగతృష్ణలో నుంచి ప్రాణాధారమైన నీటిని సంపాదించగలమా? అందుకనే మనం క్రమక్రమంగా దుర్బలం అయిపోతున్నాం. కానీ నిజమైన భారతదేశం వేరే ఉంది. అది సౌభాగ్యవంతమైంది, ప్రపూర్ణమైంది. అటువంటి భారతదేశం కొరకు మనం నిలబడకపోతే మన బుద్ధిబలంతో కానీ హృదయంతో కానీ జీవిత రసాన్ని ఆస్వాదించలేం. అందుచేత నేను చెప్పేది ఏమంటే అంతా మర్చిపో. పుస్తకాలలో చదువుకున్నది, బిరుదుల మీద భ్రాంతి, జీవనోపాధి కోసం ప్రలోభాలు, వీటన్నింటి ఆకర్షణలను విడనాడి మన జీవిత నౌకను రేవు వైపు పట్టిద్దాం. నావ మునిగిపోయి మనం మరణించవలసి వస్తే మరణిద్దాం. అది మనకు అత్యంత ముఖ్యమైంది. కాబట్టి భారతదేశ సంపూర్ణ సత్య ప్రతిబింబాన్ని మరచిపోలేకుండా ఉన్నాను. ఇదంతా ఆవేశంతో చెప్పిన మాటలా, నిజమా అని అడిగాడు వినయ. నిజమే అని గర్జించాడు గోరా. నీ అభిప్రాయంతో ఏకీభవించని వారి సంగతో అని మెల్లగా అడిగాడు వినయ. ఏకీభవించేటట్లు చెయ్యాలి అని సమాధానం చెప్పాడు గోరా పిడికిలి బిగిస్తూ. అదే మనం చేయవలసిన పని. సత్య స్వరూపాన్ని స్పష్టంగా చూడలేకపోయిన వారు భ్రమలో పడిపోతారు. అవిచ్ఛిన్న భారత ప్రతిరూపాన్ని ప్రజల కండ్ల ముందు పెడితే వారంతా దానితో ఆవేశులైపోతారు. అప్పుడు మనం చందాల కోసం ఇంటింటికి తిరగనక్కర్లేదు. తమ జీవితాలను ధారపోయడానికి ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకొస్తారు. అలా అయితే ఆ ప్రతిరూపాన్ని నాకు చూపించు, లేదా ఆ సత్యరూపాన్ని చూడలేకపోయిన వారితో నన్ను కలవని. ప్రయత్నించి నువ్వే గ్రహించు అని సమాధానం చెప్పాడు గోరా. నీకు నమ్మకం ఉంటే నీ భక్తి శ్రద్ధల నిష్టలో నీకు ఆనందం చేకూరుతుంది. మన నవనాగరిక దేశభక్తులకు సత్యంలో విశ్వాసం లేదు. అందుచేతనే తమ మీద గాని ఇతరుల మీద గాని హక్కును నిలుపుకోలేరు. కుబేరుడే వచ్చి వరం ఇస్తానంటే వైస్రాయి అంగరక్షకులు డాలు కంటే ఎక్కువ కోరుకోరు. వారికి విశ్వాసం లేదు, అందుకనే ఆశ కూడా లేదు. గోరా అంటూ వినయ్ తన అసమ్మతి ప్రకటించసాగాడు. అందరి తత్వాలు ఒక్క మాదిరిగానే ఉండవు. నీకు విశ్వాసం ఉంది, నీ శక్తిని నువ్వు ఆశ్రయించగలవు. అందుచేతనే ఇతరుల మనోస్థితిని నువ్వు అర్థం చేసుకోలేవు. స్పష్టంగా చెప్తున్నా, నాకేదైనా సరే పని ఇవ్వు, రాత్రింబవళ్ళు నా చేత పని చేయించు. లేకపోతే నీతో ఉన్నప్పుడు మాత్రమే వాస్తవమైన ఆధారం దొరికినట్లు ఉంటుంది. కానీ నీ దగ్గర నుంచి అవతలికి వెళ్ళిపోగానే పట్టుకోవడానికి ఏమీ ఆధారం కనిపించదు. పని విషయమా? ప్రస్తుతం విశ్వాసం లేని వారి మనసుల్లో మన దేశం సంగతంతా దృఢ విశ్వాసంతో పట్టిద్దాం. మన దేశానికి మనమే సిగ్గుపడే అలవాటు ద్వారా బానిస బుద్ధి విషంలా మనలను లొంగదీసుకుంది. మనం ప్రతి ఒక్కరం ఆ విషాన్ని మన నడవడి ద్వారా విరిచివేయాలి. అప్పుడు మనం పనిచేయడానికి రంగం ఏర్పడుతుంది. అంతవరకు మనం ఏ పని చేయాలని చూచినా ఇతరులు ఏమి చేశారని మనం బడిలో చదివిన చరిత్ర చెబుతుందో దాన్ని మనం అనుసరిస్తాం. అటువంటి అనుకరణలకు మన హృదయాలను అర్పించడమా? అలా చేస్తే పతన మార్గంలో నడుస్తాం. సరిగ్గా ఆ సమయానికి హుక్కా చేతిలో పట్టుకుని మెల్లగా తీరుబడిగా
అడుగులు వేసుకుంటూ మహిం ఆ గదిలో ప్రవేశించాడు. ఆయన ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి పలహారం చేసి గుమ్మంలో కూర్చుని తాంబూలం నములుతూ హుక్కా పట్టే సమయం అది. ఇరుగు పొరుగు స్నేహితులు ఒక్కొక్కరే వచ్చి చేరతారు. రావలసిన వారంతా వచ్చిన తర్వాత గదిలో చీట్ల పేకాడతారు. ఆయన రాగానే గోరా లేచి నిలబడ్డాడు. మహిం హుక్కా పీలుస్తూ, భారతదేశాన్ని రక్షించడానికి పూనుకున్న వాడివి, ముందు నీ సోదరుణ్ణి రక్షించడం మంచిది అన్నాడు. గోరా జిజ్ఞాసతో మహిం కేసి చూశాడు. మహిం ఇలా అన్నాడు, మా ఆఫీసులోని ఇంగ్లీష్ అధికారి మహా దుర్మార్గుడు. అతని మొహం వేటకుక్క మొహంలా ఉంటుంది. మన బాబూలను బాబూన్లు, కోతులు అని పిలిచి వెక్కిరిస్తూ ఉంటాడు. తల్లి చనిపోయినా సరే ఎవ్వరికీ సెలవివ్వడు. పైగా అంతా అబద్ధం అంటాడు. నెలాఖరుకు బెంగాలీ గుమస్తా ఒక్కడికైనా పూర్తిగా జీతం ముట్టదు. జుల్మానాలు వేసి విరగగోస్తూ ఉంటాడు. ఇటీవల ఆయన చేష్టలను గురించి ఆకాశరామన్న ఉత్తరం పత్రికల్లో పడింది. అది నా పనే అని అతని అభిప్రాయం. పోతే అతని అభిప్రాయం పూర్తిగా అబద్ధం కాదనుకో. నా పేరు పెట్టి అదంతా అబద్ధమని ప్రకటించకపోతే నన్ను బర్తరఫ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. మన విశ్వవిద్యాలయానికి రత్నాల వంటి మీరిద్దరూ ఉత్తరం వ్రాయడంలో నాకు సహాయపడాలి. ఆ ఉత్తరంలో న్యాయతత్పరుడు, అమిత ఉదార హృదయుడు, మహామర్యాదస్థుడు వంటి పొగడ్తలు, అతిశయోక్తులు ఉండాలి. గోరా ఏమీ మాట్లాడలేదు. వినయ్ నవ్వి, అన్నగారు, ఒక్క గుక్కలో అన్ని అబద్ధాలు ఎలా చెప్పగలం అని ప్రశ్నించాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బే కొట్టాలి. ఈ తెల్లదొరలతో నాకు బాగా అనుభవం ఉంది. వాళ్ళ విషయం నాకు తెలియంది లేదు. అబద్ధాలను పోగు చేయటంలో వాళ్ళ విధానం వర్ణనాతీతం. అవసరమైతే ఏ పనికైనా వాళ్ళు వెనుదియ్యరు. వాళ్ళల్లో ఒకడు అబద్ధం చెప్పినా తక్కిన వాళ్ళంతా ఆ అబద్ధాన్నే నక్కల్లాగా కూస్తారు. మనలాగా వారు కాదు. మనం ఎదుటి వాళ్లతో కలిసిపోవడం తప్పుగా భావించడం, బయటపడినంత వరకు వాళ్ళని మోసగించడం మరేం పాపం కాదు. ఆ ఆఖరి మాటలు చెబుతూ మహిం బిగ్గరగా చాలాసేపు నవ్వాడు. వినయ్ చిరునవ్వు నవ్వకుండా ఉండలేకపోయాడు. సత్యంతో వాళ్ళని ఎదుర్కొని వాళ్ళు సిగ్గుపడేటట్లు చెయ్యాలని నీ ఉద్దేశం కదూ? ఇటువంటి తెలివితేటలు నీకు భగవంతుడు పెట్టబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. ఇంటి తాళాలు బద్దలు కొడుతుండగా పట్టుకుంటే సముద్రాలు దాటి వచ్చిన ఆ తెల్లదొరలు సిగ్గుతో తల వంచుకోరని గ్రహించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అమాయకుళ్ళా నటిస్తూ గుణపం మన మీదనే ఎత్తుతాడు కాదు? నిజం అన్నాడు వినయ్. అలా అయితే అబద్ధాల యంత్రం నుంచి కొంచెం చమురు తీసుకుని, ఓ ధర్మస్వరూప, ఓ మహర్షి, నీ జోలెలోది దుమ్మైనా సరే కాస్త ఇలా మా మొహాన పారై అని ప్రార్థిస్తే మనది మనకు కొంచెం పడవేస్తాడేమో. శాంతికి భంగం కలిగించని వారమవుతాం. ఈ విషయం ఆలోచిస్తే ఇదే నిజమైన దేశభక్తి అనిపిస్తుంది. కానీ గోరాకి నా మీద కోపంగా ఉంది. సనాతన భావాలు అనుష్ఠించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను పెద్దన్న గారిని కదూ, నా మీద అమిత గౌరవం చూపెడుతున్నాడు. కానీ నా మాటలు పెద్దవాడి నోటి నుంచి వెలువడిన మాటగా వాడికి అనిపించడం లేదు. నేనేం చేయను? అబద్ధాలను గురించి కూడా నేను నిజమే చెప్పాలి. సరే కానీ వినయ్, నువ్వు ఆ ఉత్తరం రాసి పెట్టాలి. ఒక్క నిమిషం ఆగు. ఈ విషయంలో నేను వ్రాసి పెట్టమన్న అంశాలు తీసుకొస్తాను. హుక్కా పీలుస్తూ మహిం వెళ్ళిపోయాడు. గోరా వెనకేసి తిరిగి, విను, అన్నగారి గదికి వెళ్ళు. నేను వ్రాసుకోవడం పూర్తయ్యే వరకు గొడవ చేయకుండా చూడు అన్నాడు. ఆనందమయ్యి ఆమె భర్త ప్రార్థన చేసే గది తలుపు తట్టింది. వినపడుతోందా అని కేకవేసింది. నేను లోపలికి రావాలని ఏం ప్రయత్నించడం లేదు. మీరేం భయపడనక్కర్లేదు. మీ ప్రార్థనలు ముగిసిన తర్వాత మీతో మాట్లాడాలి. కొత్త సన్యాసి దొరికాడా?
ఇక చాలా కాలం వరకు నా కంటబడరు, నాకు తెలుసు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం నా గదికి వచ్చి వెళ్ళండి. మర్చిపోకండే, ప్రార్థన అవగానే రావాలి సుమా. ఇలా చెప్పి ఆమె గృహకృత్యాలు నిర్వర్తించుకోవడానికి వెళ్ళిపోయింది. కృష్ణదయాళ్ బాబు ముదురు రంగు మనిషి. అంత పొడగరి కాదు, కొద్దిగా బొద్దుగా ఉంటాడు. అతని ఆకృతిలో కొట్టవచ్చినట్టు కనిపించేవి పెద్ద పెద్ద కళ్ళు. నెరిసిన ఒత్తుగడ్డం మీసాల మాటున ముఖం మరుగుపడిపోయింది. సన్యాసుల్లాగా ఎప్పుడూ కాషాయ రంగు పట్టుబట్టలు కట్టుకొని, కొయ్య పాంకోళ్ళు ధరించి, ఇత్తడి చెంబు పట్టుకొని తిరుగుతాడు. తల మీద ముందు భాగం వెంట్రుకలు ఊడిపోయాయి. వెనక జుట్టు పైకి తీసుకొచ్చి ముడి వేసుకునేవాడు. ఉద్యోగరీత్యా దూర ప్రదేశాల్లో ఉన్నప్పుడు పటాలం సిపాయిలతో కలిసి అది ఇది అనకుండా నిషేధించిన వాటితో సహా అన్ని సుష్ఠుగా తినేవాడు, తాగేవాడు. పురోహితులను, సన్యాసులను, మత సంబంధీకులైన తదితర వృత్తుల వారిని అవహేళన చేయడం, అవమానించడం నైతిక ధైర్యంగా భావించేవాడు. ఇక ఇప్పుడు సనాతన ధర్మం అంటే భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. సన్యాసి ఎవడైనా కంటపడితే చాలు, కొత్త రకం ఆసనమో యోగాభ్యాసమో నేర్పుతాడని అతని పాదాల దగ్గర కూర్చునేవాడు. మోక్షానికి రహస్యమైన దగ్గర దోవ, నిగూఢ శక్తులను సంపాదించి పెట్టే నిగూఢ మార్గం తెలుసుకోవాలని ఆయనకు అంతులేని ఆశ. ఇటీవల తాంత్రిక సంప్రదాయం నేర్చుకోవటంలో నిమగ్నుడై ఉన్న బౌద్ధ భిక్షువు కొత్తగా దొరికేసరికి ఆయన మనసు తిరిగి గందరగోళంలో పడింది. ఆయనకు 23వ ఏట ప్రథమ భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించి చనిపోయింది. తల్లి మృత్యువుకు కారకుడైన ఆ పిల్లవాడిని చూడలేక కృష్ణదయాళ్ మామగారికి ఆ పిల్లవాడిని అప్పగించాడు. నిరాశ, వైరాగ్యం ఆవహించగా పడమటికి వెళ్ళిపోయాడు. 6 నెలలు తిరిగే లోపునే ఒక కాశీ పండితుని మనుమరాలైన ఆనందమయిని వివాహమాడాడు. ఆమె తండ్రి చనిపోయాడు. కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించి ఎలాగో పైవారి అభిమానం పొందగలిగాడు. భార్య తాతగారు చనిపోగానే ఆమెను సంరక్షించేవారు లేనందున తనతో తీసుకువెళ్ళాడు. ఇంతలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న ఇంగ్లీషు వారిని రక్షించే అవకాశాలను కృష్ణదయాళ్ జార విడవలేదు. అలా రక్షించినందుకు గాను ఆయన్ను ఇంగ్లీషు వారు గౌరవించి భూమి ఇచ్చారు. తిరుగుబాటు అణిగిపోగానే ఉద్యోగం వదిలివేసి కొత్తగా పుట్టిన గోరాను, భార్యను తీసుకుని కాశీ వచ్చేశాడు. గోరాకు 5 ఏళ్లప్పుడు కృష్ణదయాళ్ కలకత్తా వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకుని మహిమ్ను తీసుకొచ్చి చదువు చెప్పించసాగాడు. కృష్ణదయాళ్ మీది ఆదరాభిమానాల కొద్దీ మహిమ్కు ప్రభుత్వ ఖజానా శాఖలో ఉద్యోగం ఇచ్చారు. మహిమ్ ఉత్సాహంతో ఉద్యోగ ధర్మాలను నిర్వర్తించసాగాడు. గోరా చిన్నతనం నుంచి ఇరుగు పొరుగు పిల్లలకు, బడి పిల్లలకు నాయకుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. బడి పంతుళ్ల జీవితాలను భరింపరానివిగా చేయడమే అతని కార్యకలాపాల లక్ష్యం, వేడుక. కొంచెం పెద్దవాడైన తర్వాత విద్యార్థి సంఘం వారు జాతీయ గీతాలు పాడటంలో ఇతనిదే నాయకత్వం. ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. బాల విప్లవకారుల బృందానికి నాయకుడయ్యాడు. విద్యార్థి సంఘంలో ఇలా తయారై పెద్దవారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో గోల చేయడం ప్రారంభించాడు. ఇదంతా కృష్ణదయాళ్కు వేడుకగానే కనిపించింది. బయట గోరాకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. కానీ ఇంటిలోని వారెవ్వరూ అతని కార్యకలాపాలు తీవ్రమైనవిగా భావించలేదు. ప్రభుత్వ సేవలో జీవితం గడిపిన తాను గోరాను అదుపులో పెట్టాలని మహాశాయశక్తులా ప్రయత్నించారు. దేశభక్తాగ్రగణ్య అపర హరీష్ ముఖర్జీ అని గోరాను ఎత్తిపొడిచేవారు. దీని మూలంగా తండ్రి కొడుకులిద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి వస్తుండేది. ఇంగ్లీష్ వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తీవ్రంగా గోరా ఎదుర్కోవడం మూలంగా ఆనందమయి మనసులో ఆందోళన చెంది ఏ విధంగానైనా అతన్ని శాంతింపజేద్దామని ప్రయత్నించింది.
కానీ లాభం లేకపోయింది. వీధిలో ఇంగ్లీషు వాళ్ళు కనిపిస్తే చాలు వాళ్లతో పోట్లాట పెట్టుకోవడం గోరాకు సరదాగా పరిణమించింది. కేశవచంద్రసేన్ వాక్పటిమకు మహాముగ్ధుడై గోరా బ్రహ్మ సమాజం వైపు మొగ్గసాగాడు. సరిగ్గా ఈ సమయంలోనే కృష్ణదయాళ్ సనాతన ధర్మ తత్పరుడయ్యాడు. గోరా ఆయన గదిలో అడుగుపెట్టడం కూడా సహించలేకపోయేవాడు. తను ఉపయోగించుకోవడానికి ఇంటిలో ఒక భాగం ప్రత్యేకించుకొని దానికి ఆశ్రమం అని పేరు పెట్టడమేగాక పేరు బల్ల కూడా కట్టాడు. తండ్రి చేష్టలకు గోరా మనస్సు ఎదురు తిరిగింది. ఈ పిచ్చి పనులు నేను సహించలేను అనేవాడు. గోరా తండ్రితో తెగతెంపులు చేసుకునే పరిస్థితిలో ఆనందమై జోక్యం చేసుకుని ఎలాగో ఇద్దరిని సమాధానపరచగలిగింది. అవకాశం చిక్కినప్పుడల్లా గోరా తండ్రి చుట్టూ చేరిన బ్రాహ్మణ పండితులతో తీవ్రంగా వాదించేవాడు. దాన్ని వాదన అనటానికి వీల్లేదు. అతని మాటలు చెంపదెబ్బల్లాగా ఉండేవి. ఆ పండితులకు పాండిత్యం తక్కువ, దక్షిణాల మీద ఆశ ఎక్కువ. గోరాను వారు వాదనలో ఓడించలేకపోయేవాళ్ళు. పెద్ద పులిలాగా వచ్చి పడతాడని మహా భయపడిపోయేవాళ్ళు. కానీ వారిలో ఒక్కరిని మాత్రం గోరా ఎక్కువగా గౌరవిస్తూ ఉండేవాడు. అతని పేరు విద్యావాగీశుడు. వేదాంత శాస్త్రమును వ్యాఖ్యానించి చెప్పడానికి కృష్ణదయాళ్ ఆయనను నియమించాడు. మొదట్లో గోరా ఆయన్ను కూడా తోసిరాజనాలనే చూశాడు గాని సాగలేదు. ఆయన పాండిత్యమే గాక ఆయన ఉదార స్వభావం కూడా మెచ్చుకోదగ్గది. సంస్కృతం ఒక్కటే చదువుకున్న వారికి అంతటి కుశాగ్ర బుద్ధి ఉంటుందని గోరా భావించలేదు. విద్యావాగీశుని స్వభావంలో శక్తి, ప్రశాంతత, సహనం, ప్రగాఢత చూసేసరికి ఆయన ముందు గోరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేకపోయేవాడు. ఆయనతో కలిసి వేదాంత శాస్త్రం అధ్యయనం చేయడం గోరా ప్రారంభించాడు. ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయడమే గోరా స్వభావం. అందుచేత వేదాంత శాస్త్రం మీద మనస్సును లగ్నం చేయసాగాడు. అదే సమయంలో ఒక ఇంగ్లీష్ మత ప్రచారకుడు హిందూ సంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసం ప్రకటించి చర్చలకు ఆహ్వానించాడు. ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. అవకాశం చిక్కినప్పుడల్లా శాస్త్ర నియమాలను, ఆచారాలను ఖండిస్తూ తాను ప్రతివాదులను వేధిస్తూ ఉన్నా ఒక విదేశీయుడు హిందూ సమాజాన్ని అవమానిస్తూ వ్రాసేసరికి గోరాకు కోపం వచ్చింది. చర్చల్లోకి దిగి హిందూ మతాన్ని సమర్థించడానికి పూనుకున్నాడు. ప్రతిపక్షం వారు హిందూ సమాజంలోని లోపాలను ఎత్తిచూపిన వాటిని అవి చిన్నవైనా సరే అంగీకరించేవాడు కాదు. లేఖల ద్వారా ప్రతివాదనలు కొంతకాలం జరిగిన తర్వాత ఆ పత్రికా సంపాదకుడు వాగ్వివాదం సమాప్తం చేసేశాడు. కానీ గోరా బాగా ఉద్రిక్తుడయ్యాడు. హిందూ మతం, సమాజం ఉత్తమోత్తమమైనవని నిరూపించడానికి శాస్త్రాల్లో నుంచి, హేతువాదంలో నుంచి ఉదాహరణలు తీసుకొని ఇంగ్లీషులో హిందూ మతం అనే గ్రంథం రచించడానికి పూనుకున్నాడు. స్వపక్షమునే సమర్థిస్తూ గ్రంథం పూర్తి చేశాడు. ఆ గ్రంథంలో మన దేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి విదేశీ న్యాయ సూత్రాల ప్రకారం విచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకీర్తుల విషయంలో మన భావాలు అడుగడుక్కు విదేశీ కొలబద్దతో కొలిచే విధానం మీద ఆధారపడి ఉండకూడదు. మన మాతృభూమి విషయంలో, సంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాల విషయంలో ఇతరులకు కానీ మనకు మనం కానీ క్షమాపణ చెప్పుకునే దుస్థితికి దిగజారకూడదు. మన శక్తితో, గర్వంతో మన మాతృభూమి భారాలను పౌరుషంతో భరిస్తూ అవమానం నుంచి మన దేశమాతను, మనల్ని రక్షించుకోవాలి. గోరా మనస్సు ఇటువంటి భావాలతో నిండిపోయింది. గంగానదిలో స్నానం చేయడం, ఉదయం సాయంకాలం సంధ్యావందనం చేయడం, చివరికి పిలక పెంచడం కూడా సాగించాడు. ప్రతిరోజు వెళ్ళి తల్లిదండ్రుల పాదధూళి తీసుకుని శిరస్సును జల్లుకునేవాడు. ఇదివరలో మహిమును నీచుడు
అసమర్థుడు అని నిందించేవాడల్లా ఆయన గదిలోకి రాగానే లేచి నిలబడి వినయ విధేయతలతో నమస్కరిస్తున్నాడు. హఠాత్తుగా వచ్చిన మార్పును మహిం హేళన చేసిన గోరా మాత్రం తిరిగి సమాధానం చెప్పేవాడు కాదు. తన బోధనల వల్ల, నడవడిక వల్ల చుట్టూ 10 మంది ఉత్సాహవంతులను చేర్చుకోగలిగాడు. అతని బోధనల వల్ల వారి మనసులోని ఊగిసలాట అణగారిపోయి స్వేచ్ఛ లభించింది. మనం ఇంకా వివరించి చెప్పవలసిన పని లేదు అని వారిలో వారు అనుకోసాగారు. బాధ నివారణ అయినట్టు మనం మంచివాళ్లమో చెడ్డవాళ్లమో, నాగరీకులమో అనాగరీకులమో మనంగా ఉన్నంతవరకు ఏమీ పర్వాలేదు అనుకునేవారు. కానీ చిత్రమేమిటంటే గోరాలో వచ్చిన మార్పుకు కృష్ణదయాళ్ సంతోషించినట్టు లేదు. ఒక రోజున గోరాను పిలిచి, చూడు నాయనా, హిందూ మతం అగాధమైంది. మహర్షులు స్థాపించిన ఈ మతం అంతు కనుక్కోవడానికి ఎవరికి పడితే వారికి సాధ్యం కాదు. పూర్తిగా అవగాహన చేసుకోకుండా దాని జోలికి పోకూడదు. నీ మనస్సు ఇంకా పరిపక్వం కాలేదు. అంతేగాక నువ్వు ఇప్పటి వరకు ఇంగ్లీష్ చదువుకున్నావు. నీ స్వభావానికి మొదట నిన్ను ఆకర్షించిన బ్రహ్మ సమాజం అనుగుణమైంది. అందుచేతనే నీవు బ్రహ్మ సమాజం వైపు మొగ్గడం నాకు బాధ కలిగించలేదు, పైగా సంతోషం కలిగింది. కానీ ఇప్పుడు నువ్వు పట్టిన మార్గం నీకు తగిన మార్గం కాదు. లాభం లేదనే నా భయం. ఏమిటి నాన్న అంటూ ప్రారంభించాడు గోరా. నేను హిందువును కానా? హిందూ మతంలోని గూఢార్థం ఇవాళ గ్రహించలేకపోతే ఇంకోనాడు గ్రహించగలుగుతాను. దాని సంపూర్ణార్థాన్ని గ్రహించలేకపోయినా అదొక్కటే నేను నడవలసిన మార్గం. పూర్వజన్మ సుకృతం వల్ల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఈ విధంగా హిందూ మతంలో, సమాజంలో అనేక జన్మలు ఎత్తి చివరికి పరమ లక్ష్యాన్ని చేరుకుంటాను. ఒకవేళ నేను అపమార్గాన పడితే తిరిగి సరైన మార్గాన పడడానికి రెట్టింపు శ్రమ పడవలసి వస్తుంది, అంతే. కానీ కృష్ణదయాళ్ తల పంకిస్తూ, కానీ నాయన, ఊరికే హిందువు అనిపించుకోవటం తగని పని. మహమ్మదీయుడువు కావడం తేలిక, క్రైస్తవుడవు కావడం ఇంకా తేలిక. హిందువు కావడం అది వేరే విషయం. నిజమే, కానీ నేను హిందువుగా జన్మించినందువల్ల ఆ అడ్డంకిని దాటాను. సత్యమార్గం అనుసరిస్తే నేను ఇంకా ముందుకు సాగిపోగలను. నీతో వాదించి నిన్ను ఒప్పించలేననే నా భయం. నువ్వు చెప్పేది ఒక విధంగా సరైందే. నీ కర్మను బట్టి నిర్ణయమయ్యే నీ మతాన్ని తొందరగానో ఆలస్యంగానో నువ్వు చేరుకోక తప్పదు. నీ దారికెవ్వరమూ అడ్డురాము. భగవత్ సంకల్పము ఎవరికి తెలుసు? మనం ఆయన చేతి కీలుబొమ్మలం. కృష్ణదయాళ్ కర్మ సిద్ధాంతం, భగవత్ సంకల్పంలోని విశ్వాసం, భగవంతునిలో ఐక్యమవ్వడం, భగవదారాధనలను అంగీకరించడానికి సిద్ధమే. ఈ విరుద్ధ భావాలను సమాధానపరుచుకునే అవసరం ఉందని కూడా ఆయన ఎన్నడూ భావించలేదు. ఇక్కడితో విశ్వకవీంద్రుడు రవీంద్రుని గోరా మొదటి భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.